ఇక రామ్నాథ్ గారు మీరు చెప్పండి, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. గొంతు వినిపించేందుకే సేనాగళం అన్నారు. మరోవైపు ఏమో ఆయన చెరువు వ్యవహారం ఆయన తెలిసి కొన్నారా తెలియక కొన్నారా, పొరపాటున జరిగిందా లేకపోతే ఏంటో మనకి తెలియదు. మనమేమి ఆయన మీద ఆపాదించట్లేదు, ఆయనకి సంబంధం ఉందా లేదా రకరకాల వచ్చిన వార్తల ఆధారంగానే మనం విశ్లేషణ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రేపు వాళ్ళు ఎవరి మీద కక్ష ఉంటే వాళ్ళ మీద ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరొకసారి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఈ విషయానికి సంబంధించి డిజిటల్ మీడియాలో వచ్చిన వార్తలు, దాని మీద టీవీలో వస్తున్న వార్తల ఆధారంగా వాస్తవం ఏమిటి అన్న దాని మీదే మాట్లాడదు. మరి సేనాగళం కదా, సేనాగళం మరి ఇటువంటివి వచ్చినప్పుడు ఆ గళాన్ని ఏ రకంగా చూడాలి, మీరేమనుకుంటున్నారు? ఈ చెరువు ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా, లేదు వాళ్ళు ఎవరైనా పొరపాటును రాశారా, పొరపాటును ప్రచారం చేస్తున్నారా, తప్పుడు ప్రచారం చేస్తున్నారా? ఇప్పుడు కొమ్మినేని గారు, పవన్ కళ్యాణ్ గారు జెన్జీ ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ గళం వినిపించేందుకు సేనాగళం ఏర్పాటు చేస్తున్నాం, ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నిజంగానే జెన్జీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి అని అనుకుంటే ఎవరిని ప్రశ్నించాలి పవన్ కళ్యాణ్ గారు? మొన్నటి ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇదే వర్గాన్ని అంతా మనము మాటలు చెప్పి మోసగించాం కదా. ఇప్పటికైనా దాన్ని మనం అప్లై చేద్దాం, అందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించారు. నిజంగానే జెన్జీ అన్నా, కనీసం ఈ రాష్ట్ర ప్రజలన్నా ఈ ప్రభుత్వానికి ఎక్కడైనా కానీ భయము గౌరవం అన్నది ఉందా? నిజంగానే జెన్జీ చూస్తోంది, అన్ని గమనిస్తోంది అని అన్న ఆలోచన ఉంటే ముగ్గురు నాయకులు ప్రత్యేకమైన విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లలో తిరగరు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎందుకు జెన్జీ ముందుకు వస్తోంది అంటే విసిగిపోయారు. నాయకులు పదే పదే మోసం చేస్తూ ఉన్నారు, వాళ్ళు విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు, ఎలాంటి బాధ్యతాయుతంగా ఎక్కడ వాళ్ళు వ్యవహరించడం లేదు సమాజం పట్ల అనే కోణంలోనే జెన్జీ బయటకు వస్తుంది. నిజంగానే జెన్జీ అంటే ఒక భయం ఉంటే వీళ్ళు ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు తిరిగేవాళ్ళు కాదు. నిజంగానే ఈ రాష్ట్రంలో జెన్జీ చూస్తోంది, పబ్లిక్ గమనిస్తున్నారు అంటే అర్హత లేకపోయినా, అధికారం లేకపోయినా, ముఖ్యమంత్రి కూడా కాదు, ఒక మామూలు మంత్రి కాదు, విశాఖపట్నం వెళ్ళి గజం కాదు, ఎకరం కాదు, మొత్తం విశాఖపట్నాన్ని ప్రభుత్వం కూడా అనలేదు కొమ్మినేని గారు, నేను ఇస్తా, మొత్తం 99 పైసలు విశాఖలో భూములంతా నేను ఇస్తా, ఏం చేస్తారో అని మాట్లాడి ఉండేవారు కాదు. నిజంగా జెన్జీ చూస్తోంది అన్న ఒక భయం అన్నది ఉంటే, నిజంగా జెన్జీ చూస్తోంది అన్న భయం ఉంటే ఈ రాష్ట్రంలో 1,00,000 బెల్ట్ షాపులు ఉండేవి కాదు, ఇసుక మట్టి మొత్తం ఈ విధంగా చేసేవాళ్ళు కాదు. చివరకు ఇది పొలిటికల్ గవర్నెన్స్ అని ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఉండేవాళ్ళు కాదు. ఇదంతా ఏదో ప్రజలు చూస్తున్నారు, ఒక జెన్జీ చూస్తోంది అంటే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే పైకి జెన్జీని మేమేదో అడ్రస్ చేస్తున్నాం అని అంటున్నారు, కానీ వాళ్ళు లోపల ఏమనుకుంటుంటారంటే చంద్రబాబు నాయుడు గారి హామీలు నమ్మి 3-4 సార్లు మోసపోయిన వాళ్ళని మళ్ళా మొన్నటి ఎన్నికల్లో మనం మభ్యపెట్టి అధికారంలోకి రాగలిగినప్పుడు ఈ జెన్జీ అంతా బచ్చాలు అనుకుంటుంటారు. వాళ్ళకి జెన్జీ అంటే భయం లేదు. కాబట్టి వాళ్ళని ఇప్పుడు మభ్యపెట్టడం ఎలా అన్నదానికి కొత్త ఏజెండాను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సిద్ధం చేసుకుంటున్నట్టుగా ఉన్నారు. అందుకే పదే పదే జెన్జీ అంటున్నారు. ఆ జెన్జీ అనేది ఒకటి ఉంది అన్నది కాక్రోచ్ ఉద్యమం వచ్చే వరకు కూడా వీళ్ళు గమనించలేదా? ఇప్పుడు అది వచ్చేసరికి ఇప్పుడు ఎక్కడ దీని ఇంపాక్ట్ మన మీద పడుతుందో అని చెప్పి ఇక్కడ చేస్తున్నారు. నిజంగానే ప్రజలన్నా లేకుంటే జెన్జీ అన్నా, యువత అన్నా భయం ఉంటే ఈ స్థాయిలో రాష్ట్రంలో పరిపాలన అనేది ఉండేదే కాదు, చాలా బెటర్ గా ఉండేది. మొత్తం వదిలేసి ఇష్టానుసారం ఏం చేస్తూ ఇప్పుడు అంటారు. ఇంకో విషయం కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వ ప్రకటనలో నారా లోకేష్ గారు ప్రకటన వేసుకునే వాళ్ళు కాదు నిజంగానే జెన్జీ అన్న ఒక భయం ఉంటే. పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ఏం చెప్పారు, తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కులం, మతం, ప్రాంతీయం వంటి భావేశాల ముసుగులు వేసుకొని దాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చేస్తున్నారు. తాము చేసేటన్ని అవతల వాళ్ళ మీద తోసేయడం, సింపుల్ గా కులం గురించి మాట్లాడారు. నిజంగానే కులాల ముసుగులు వేసుకొని కులాన్ని రెచ్చగొడుతున్నది ఈ రాష్ట్రంలో ఎవరు? లేటెస్ట్ గా 2 ఉదాహరణలు కూడా ఉన్నాయి కొమ్మినేని గారు. మన తిరుపతి ఇన్ఛార్జ్, జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అనే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కాపుల మీద జనసేన పార్టీ వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొడుతున్నారు, మీరు దాన్ని అడ్రస్ చేయండి పవన్ కళ్యాణ్ గారు అని దాసరి రాము అని ఆయన కోరితే ఆయన పట్టుకొని ఆయన ఏమంటున్నాడు, ఆయన దాసరి రాము రెడ్ల గూడిగం చేస్తున్నాడు, రెడ్ల దగ్గర లొంగిపోయాడు అని నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. ఇప్పుడు కులాలు ఎందుకు వచ్చింది అక్కడ? అక్కడితో ఆగితే పర్వాలేదు, దాడి చేస్తామని కూడా అంటున్నట్టున్నాడు కదా, దాడి చేస్తాం అదే సేనాగళం అనుకోవాలి ఏం పడు, దాడి చేస్తానని కూడా అంటున్నట్టున్నాడు కదా ఆయన ఎవరు? కొమ్మినేని గారు కరెక్ట్. ఇప్పుడు జెన్జీ ఉంది, పబ్లిక్ చూస్తున్నారన్న భయం ఉంటే పబ్లిక్ గా ఇక మీద ప్రెస్ మీట్లు పెట్టడం, మేము వచ్చి కొడతామని చెప్తారా? అలా చెప్పిన ఇన్ఛార్జ్ మీద ఇప్పటి వరకు కనీసం స్పందన లేదు. వీళ్ళకి ఎక్కడ భయం ఉంది? చెప్తూ ఉన్నారు కులాల గురించి. పవన్ కళ్యాణ్ గారు కదా సొంతంగా ఎన్నికల ముందు ఏమన్నారు, కుల భావన పెంచుకోండి అయినా నాకు ఓట్లేండి అన్నారు కదా. అవును, కుల భావన పెంచుకోండి అన్నారు. మొత్తం ఎందుకు ఓపెన్ గా, ఎందుకు ఉభయ గోదావరి జిల్లాలోని జనసేన పార్టీ అత్యధిక స్థానాలు ఎందుకు పోటీ చేసింది? మిగతా జిల్లాలో 1-2 తీసుకొని అంటే
అక్కడ వాళ్ళ సామాజిక వర్గం ఉన్నారండి. ఎన్నికలకు ముందేమో కులమే మన బలం అన్నట్టుగా జనసేన పార్టీ వ్యవహరించి కాపులందరినీ కన్సాలిడేట్ చేసి కూటమికి ఓట్లు వేయించారు. ఇప్పుడు వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే అడ్రస్ చేస్తే ఎక్కడ తెలుగుదేశం పార్టీ కోపం వస్తుందో ఏమో అని నేను కులం మీద రాలేదు, నేను ఒక విశ్వగురువుని, ఒక విశ్వమానవుడిని అని ప్రకటించుకున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారు అలాంటి కవితలన్నీ రాసి నిజంగానే విశ్వమానవుడు అయితే ఇవన్నీ చేస్తారా? మతం ముసుగులో వస్తారు అన్నారు. మతం ముసుగులో ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న యూటర్న్లు ఎక్కడైనా తీసుకున్నారా? తొలుత ఏమన్నారు, నేను బాప్టిజం అన్నారు ఒక టైంలో, నేను బీఫ్ తింటా, నాకు ముస్లిమ్స్ అంటే ఇష్టం అన్నారు. హిందూ నాయకుల వల్లే మొత్తం ఈ దేశంలో గొడవలు జరుగుతున్నాయి అన్నారు. మాయావతి గారు కాళ్ళు ముఖ్యారు, నేను కమ్యూనిస్టు యోధుడిని అన్నారు. చెగువీరాతో స్నేహం అన్నారు. గద్దర్ గారిని కూడా వెంటేసుకొని తిరిగారు. చివరికి ఎక్కడికి వెళ్ళి చేశారు? 2019 ఎన్నికల్లో ఓడిపోగానే హఠాత్తుగా మళ్ళా కాషాయం బట్టలు వేసుకొని నన్ను మించిన హిందువు లేరు అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిండేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారే కదా. ఈ రోజు మాత్రం హఠాత్తుగా మరి మర్చిపోతుంటారో వాంటెడ్ గా చేస్తుంటారు. కానీ అసలు కులము మతము ప్రాంతం గురించి మాట్లాడితే రాయలసీమ మాట్లాడితే ఎవరు పదే పదే. అయితే ఈ పాయింట్ చెప్పండి. మరి ఇప్పుడు ఈ సేనాగళంతో పేరుతోటి ఇప్పుడు ఆ చెరువు ఇష్యూ మీద కొందరు రైజ్ చేస్తున్నారు. వాళ్ళ మీద దాడి చేస్తారా, కేసులు పెడతారా, అట్లాంటివి ఏమి లేకుండా వివరణ ఇచ్చి అయ్యా మేమేం తప్పు చేయలేదని చెప్తారా? ఏం చెప్తే బెటర్గా ఉంటుంది? ఇప్పుడు కొమ్మినేని గారు ఒక డిప్యూటీ సీఎం గారు చెరువు భూమి ఆక్రమించారు అని వచ్చినప్పుడు, ఆక్రమించడం అనేది కాదు ఇక్కడ పాయింట్. కొనుగోలు చేశారు. ఆక్రమణ అని మనం కూడా అనకూడదు. ఎందుకంటే అది కొనుగోలు చేసినప్పుడు అది ఎఫ్టీఎల్లా కాదని తెలిసి కొన్నారా, తెలియకొన్నారా? తెలిసి కొన్నా తెలియకొన్నా రంగనాథ్ గారు హైడ్రా కమిషనరు వాటిని కూల్చేశారు కాబట్టి ఇవి చర్చ అయింది. లేకపోతే ఏముంటుంది? ఇప్పుడు కొమ్మినేని గారు ఆక్రమ అనే పదం ఎందుకు వస్తుందంటే, ఆక్రమించారు అనే పదము ఆయన ఆక్రమించారు లేదు తెలియదు మనకి, ఇంకా వివరణ ఇవ్వాలి. కొనుగోలు చేసినట్టుగా ఉంది కాబట్టి అన్ని ఎందుకు కొట్టేస్తున్నారు? ఆక్రమించారనే కొట్టేస్తున్నామని ప్రభుత్వమే డైరెక్ట్ గా చెప్తోంది కదా. మరి ఇక్కడ కూడా అది అప్లై చేయాలి కదా, చేయడం లేదు. అయితే దీని మీద ఏంటంటే అటువైపు నుండి రావాలి. ఇప్పుడు ఏంటంటే నేను సేవాగలం ఏర్పాటు చేస్తా, సేనాగలం ఏర్పాటు చేస్తున్నా అన్నారు కదా. అసలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేకుండా చేశారు. ఎందుకు చాలా మీడియా సంస్థలు కూడా ఈ అంశంలోనికి ఎంటర్ కావడం లేదు అంటే, ఎందుకు మనకెందుకు మళ్ళీ కేసులు అంటారు, అదంటారు, ఇదంటారు, కాబట్టి చూద్దాం, వెయిట్ చేద్దాం అనే ఇదిలో ఉన్నారు. సాధారణ పరిస్థితులు ఉంటే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది సజావుగా ఉంటే దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ నడిచి ఉండేది. ఆ స్థాయిలో చర్చ నడవడం లేదు అంటే వాళ్ళు ఆల్రెడీ ఇండైరెక్ట్ గా గొంతులు అణిచివేయడంలో సక్సెస్ అయ్యారు. ప్రతి ఒక్కరు 1-4 సార్లు భయపడేలాగా పరిస్థితి తీసుకొని వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అది ఏం జరిగింది, తనకు తెలియకుండా కొనుగోలు చేశారా? కొనుగోలు చేసినా సరే ఇప్పుడు అది చెరువు పరిధిలో ఉంటే ఆ భూమిని వదిలేసుకుంటారా లేదా? ఇప్పుడు సరే తెలియక కొని ఉండవచ్చు, కానీ అది చెరువులో ఉంది అని తెలిసిన తర్వాత బాధ్యతాయుత పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు దాన్ని తిరిగి వదిలేయనన్నా వదిలేయాలి. ఆ క్లారిటీ అయినా ఇవ్వాలి. ఏది ఇవ్వడం లేదు. మరి ఎన్ని రోజులు ఉంటారో చూడాలి. ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎక్కువ ఎంటర్ అయినట్టు లేదు దీంట్లో. దానివల్ల సరే సోషల్ మీడియా పరిమితం అయితే ఇలా వదిలేద్దాం అనుకుంటున్నారా? దీన్ని పెద్దదైతే స్పందిద్దాం అనుకుంటున్నారా? ఆయన ఎవరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఏదో పాత్ర ఉందని చెప్పి తెగరాసేస్తున్నారు. మరి ఇది దీని ద్వారా మాత్రం వెళ్ళటం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పే రాయటం మనం అభ్యంతరం పెట్టక్కర్లా. కానీ మీరు చెప్పినట్టుగా ప్రధాన మీడియాలో కొన్ని సెక్షన్స్ పూర్తిగా వన్ సైడ్గా భుజాన్ని వేసుకుని రాయటం వల్ల వస్తున్న సమస్యలు అంటే ఫైనల్గా చెప్పండి. ఈ మొత్తం వ్యవహారంలో ఏదో రకంగా ఇష్యూని సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుందా, ఉండదా? ఇందాక మిత్రుడు నాగార్జున గారి ఇష్యూలో, సినీ నటుడు నాగార్జున గారి ఇష్యూలో జరిగింది ఒకే పోల్చి చెప్పాడు ఆయన, మన మిత్రుడు రాజీవ్. సో దాంతో మీరు ఏకీవిస్తారా, కరెక్ట్ కాదంటారా? ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారికి కూడా ఇది ఒక పరీక్ష. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు. అది కూడా చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ గారికి రంగనాథ్ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అటువైపు వెళ్తారా లేదా? రంగనాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టాలి. సామాన్యుల విషయంలో కాకుండా ఒక డిప్యూటీ సీఎం గా ఒక రాష్ట్రానికి ఉన్నప్పుడు ఇంత ఇది నడుస్తున్నప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు చెప్పాలి ఇది చెరువు పరిధిలో ఉందా లేదా, చెరువు అది పట్టా భూమైనా లేకుంటే ప్రైవేట్. రికార్డ్స్ లో అయితే ఎఫ్టీఎల్ అనే రికార్డ్స్ లో అయితే చెరువు భూమి ఏదో ఉన్నట్లుందండి సార్, శకం భూమి అని. అయితే అది ప్రైవేట్ పట్టా అని వాళ్ళు వాదిస్తున్నారు, జనసేనకు సంబంధించిన వాళ్ళు. కాదని వీళ్ళు డిజిటల్ మీడియా వాళ్ళు అదైనా కూడా తప్పే అని వీళ్ళు వాదిస్తున్నారు. మరి ఏది కరెక్టో మనకి కాదు. అది ప్రైవేట్ భూమి అయినా సరే తెలియక కొన్నా తెలిసి కొన్నా చెరువు భూమి అయితే వదిలేయాలి. ఇంకా దాని మీద ఇంకోటి లేదు. నేను కొనేశాను, అమ్మిన వాళ్ళని అడగండి కాబట్టి చెరువులో ఉన్నా సరే నేను వదిలేనంటే సాధ్యం కాదు. దీని మీద జనసేన పార్టీ స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన అంచనా వేయకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బాగా తిరుగుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంటర్ కానంత మాత్రాన ఆగడం లేదు. కాబట్టి నిజంగా జెన్జీ కూడా చూస్తోంది అన్న ఇది ఉంటే దీని మీద వివరణ ఇవ్వాలి పవన్ కళ్యాణ్. అలా ఇస్తారా లేదా అన్నది కూడా అనుమానమే.
రైట్.